హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము నిమ్మకాయ పప్పు చేసుకున్నామంట. అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో కుక్కర్లో కొద్ది కందిపప్పు నానేసుకోవాలి. ఆ నానేసుకున్న దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పసుపు, కారం వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత తీసి గల్లుప్పు వేసుకొని మెదుపుకోవాలి. పొయ్యి మీద ఇంకో బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ దోరగా వేగిన తర్వాత పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత సరిపడినన్ని వాటర్ వేసుకొని తర్వాత కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. మేము తీసుకున్న పప్పుకి 2 నిమ్మకాయలు సరిపోతాయి, ఎందుకంటే అవి పెద్దవి, కొద్ది జ్యూస్ ఎక్కువ ఉంటాయి. అదే చిన్న చిన్న నిమ్మకాయలు అనుకోండి 3 తీసుకోండి. దాన్ని పిండుకొని వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఫ్రై చేసుకున్నాం అన్నమాట. అంతే, పిండుకున్న తర్వాత ఎమ్మి పప్పు రెడీ. ట్రై చేయండి. ఓకే, బాయ్.